3 రకాల నట్స్. ఆ నట్స్ ఏంటంటే ఒకటి చాలా మంచిది, 3 అంటే 3, ఇంకా ఎక్స్ట్రా లేవు. మొదటిది బాదం. ప్రతి మనిషి రోజుకి 0 నుంచి 10 వరకు, అంటే తింటేదేనండి లేదంటే లేదు, తింటే ఏంటి తినకపోతే ఏంటి నేను చెప్పే నట్స్. ఇప్పుడు ఆయన అంటారు నేను తగ్గాలండి, నేను ఊరినే ఆవిడ అంటుంది నేను ఊరినే తగ్గితే చాలండి ఒక 20 కిలోలు, లేదా నా షుగర్ పోతే చాలు, నేనేం పెద్ద పాటు పడేది లేదు, బయటకు వెళ్ళి ఇంట్లో టీవీ చూస్తే చాలు. గుడ్, మీరు నట్స్ తినకపోయినా మామూలు ప్రోగ్రామ్ మీరు తగ్గుతారు. ఆయన అంటారు లేదండి నేను 20 కిలోలు తగ్గాలి, తగ్గిన తర్వాత నేను ఎక్కడి నుంచి మాచర్ల నుంచి 20 కిలోమీటర్ల దూరం పరిగెత్తాలి రోజు అంటారు. నాకు శక్తి కావాలని ఆయన నట్స్ తినండి. నట్స్ అద్భుతమైన బలమైన, అది తర్వాత నేను చెప్పే గింజలు. శక్తి బాగా రావాలంటే, బాగా బలమైన శక్తి రావాలంటే మీరు ఆ నట్స్ తప్పనిసరిగా తీసుకోండి. ఇది కంపల్సరీ కాదు కాబట్టి నేను 0 నుంచి అని చెప్తున్నాను. బాదం పప్పు 0 నుంచి 10 వరకు రాత్రిపూట నానబెట్టి మరుసటి రోజు తోలు తీసుకు తినండి. రెండవది పిస్తా, 0 నుంచి 10 వరకు సాల్టెడ్ కానీ మామూలు పిస్తా కానీ నానబెట్ట అవసరం లేదు, నేరుగా తీసుకోండి. మూడోది చాలా ముఖ్యమైనది, మీలో మెడ నొప్పులు, కాళ్ళు నొప్పులు, ఈ మన సయాటిక కానీ లేదా ఇతరత్ర స్పాండిలైటిస్, ఆర్థరైటిస్ ఇలాంటి ప్రాబ్లం ఉన్నాడు ఒకసారి చేయొద్దండి. నొప్పులు ఉన్నాళ్ళంతా ఒకసారి చేయొద్దండి, అంత రైట్. ఇప్పుడు చేయొత్తినాళ్ళు నేను చెప్పబోయేది ఖచ్చితంగా తీసి తీరాలి. ఇది తీసుకుంటే మీ ప్రాబ్లం మొత్తం సాల్వ్ అవుతాయి. మన ప్రోగ్రాంతో పాటుగా అది మదర్ ఆఫ్ ఆల్ నట్స్ అంటాం, అది వాల్నట్స్. వాల్నట్ మన దేశ పంట కాదు. చూపించబోయా, అది కెమెరాలో జూమ్ చేసుకోండి, ఆ తర్వాత మీ చార్ట్ వస్తుంది ఒకసారి చూడండి, తర్వాత కూడా తినగబెడితే. ఇది వాల్నట్ మెథడ్ షేప్లో ఉంటాయి. అది దాన్ని రోజుకు ఇప్పుడు చేయెత్తినాళ్ళు ఖచ్చితంగా రోజుకి 15 వరకు తీసుకోండి. చెయ్యి ఎత్తినాళ్ళు, మిగిలినాళ్ళు లేదు, మిగిలినాళ్ళు అవసరం లేదు. మిగిలినాళ్ళు ఏంటంటే తింటేదంటే లేదంటే లేదు, మీ ఇష్టం. 0 నుంచి 15 వరకు ఈ 3 నట్స్. తర్వాత మీకు గింజలు, 3 రకాల గింజలు ఉన్నాయి ఈ ప్రోగ్రాంలో. ఆ 3 గింజలు ఏంటంటే 3 గింజలు తినచ్చు. ఒకటి గుమ్మడి గింజలు ఆకుపచ్చ కలర్లో ఉంటే ఇప్పుడు మీ దగ్గరికి వస్తే చూపిస్తాను. ఒకటి గుమ్మడి గింజలు, అది. రెండవది పొద్దుతిరుగుడు గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్. మూడవది పుచ్చ గింజలు, వాటర్ మెలన్ సీడ్స్. గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, పుచ్చ గింజలు, ఈ 3 కూడా ఒక్కొక్కటి 5-6 స్పూన్ల వరకు తినచ్చండి. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కటి అంటే సుమారు 3 కలిపి 18 స్పూన్ల వరకు. ఎలా తినచ్చు అంటే డైరెక్ట్ అన్ని కలిపి స్పూన్తో తినచ్చు, లేకపోతే బటర్తో మిక్స్ చేసి తినచ్చు, లేదా కూరలో అయినా వేసి తినచ్చు. గుర్తుపెట్టుకోండి, పౌడర్ చేసి కానీ డైరెక్ట్ కానీ కూరలో వేసుకునే తినచ్చు. ఆ 3 గింజలను అలా తినండి, చాలా మంచిది. తిన్నంటారా మీ ఇష్టం, అది బలానికి సంబంధించింది. రెండోది నట్స్లోనే మరో గింజల్లో మరో 2 ఉన్నాయండి, వాటిని ప్రత్యేకమైన పద్ధతులు తినాలి. అదేంటంటే తెల్ల నువ్వులు, అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్. ఈ రెండింటిని సమపాలలో తీసుకుని, అంటే పావు కిలో లేదా అరకిలో చొప్పున తీసుకుని మీరు మూకుట్లో నెయ్యి పోసి లైట్గా వేయించండి. వేయించిన తర్వాత దాన్ని మిక్సీలో కచ్చాపచ్చాగా పెట్టి, చాక్లెట్ పంపించి పోయేవాళ్ళు చూస్తారు, కచ్చాపచ్చాగా మిక్సీ వేసి దాన్ని సీసాలో పోసుకుని అది కూడా 5-6 స్పూన్ల చొప్పున తీసుకోండి. మనిషికి రోజుకి 5-6 స్పూన్ల చొప్పున నేరుగా కానీ బటర్తో కానీ లేదా కూరలో కానీ వేసుకుని మీరు అలా తీసుకోండి. సో ఇది ఇంతటితో తిండి కార్యక్రమం సమాప్తం. తినేది మొత్తం మీకు చెప్పాను. అంతే. ఇక నుంచి నేను తినొద్దని కొన్ని కేటగిరీలు చెప్తాను. రేపటి నుంచి మీరు ఎలా చూసుకోవాలంటే, నేను తినొద్దని కేటగిరీలో చెప్తాను, అందులో కొన్ని చెప్పనే ఉంటాయి. అప్పుడు మీరు వెరిఫై చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక కొత్త ఐటమ్ మీ ముందుకు వస్తే రామకృష్ణ గారు తినమని చెప్పలేదు డైరెక్ట్గా, తినొద్దని చెప్పిన లిస్టులో లేదు, కానీ తినమని చెప్పిన లిస్టులో ఉందో చూసుకోండి. తినమని చెప్పిన లిస్టులో లేకపోతే తినడానికి వెళ్ళలేదు. అర్థమైందండి? అలా చూసుకోవాలి. ఇప్పుడు మీకు వద్దు అనే లిస్ట్ చెప్తాను. పొరపాటు కూడా చిన్న డీవియేషన్, ప్రసాదం పేరు చెప్పి కూడా ఇంత నోట్లో పెట్టడం కూడా వీళ్ళది. గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను చెప్పబోయే నో అనేది. సో డోంట్స్లో మొట్టమొదటిది మన తెలుగు రాష్ట్రాలని డయాబెటిక్ క్యాపిటల్గా మార్చిన, అపఖ్యాతి దక్కించుకున్న రైస్ అంటే ఏ రైస్ అయినా సరే, 2 రూపాయల బియ్యం దగ్గర నుంచి, దంపుడు బియ్యం దగ్గర నుంచి, బాసుమతి నుంచి, కిన్నోవా నుంచి, మన కొర్రలు కానీ సామల్ లాంటి వాటి రైస్ అనుకుంటే వాటి దగ్గర నుంచి ఏది కూడా మన ప్రోగ్రాంలో ఒక్క గింజ ఒక్క మెతుకు కూడా అంటుకోవడానికి వీల్లేదు. నో. అది కానీ దాని బై ప్రోడక్ట్స్ కానీ. రెండవది
ధాన్యాలు ధాన్యాలు జొన్నలు, రాగులు, సజ్జలు, కందులు, పెసలు, మినువులు, ఉలవలు, గోధుమలు, మొక్కజొన్న, ఓట్స్ ఇలాంటి గింజలు ఏదైనా సరే మన ప్రోగ్రాంలో ఒక్క గింజ కూడా అంటుకోవడానికి వీల్లేదు. మన ప్రోగ్రాంలో నో, ఒక్క గింజ కూడా. చివరికి మీరు తాలింపులో మినపప్పు గింజలు వేసుకుంటారు, అది కూడా వేసుకుంటానికి వీల్లేదు. ఈ ప్రోగ్రాం అయ్యే వరకు గుర్తుపెట్టుకోండి, తాలింపులో వాడాల్సిన ఆవాలు, జీలకర్ర ఈ రెండు మాత్రమే. ఇక ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ మీ ఇష్టం, వాటికి ఆంక్షలు లేవు. సో అది మాత్రం వేసుకోవాలి. ఇది గింజలు. ఇది లేదంటే గుర్తుపెట్టుకోండి, దీని తాలూకు బై ప్రోడక్ట్స్ కూడా ఉండవు. దోశలు, ఇడ్లీలు, చెక్కిడాలు, చెకోడీలు ఏమీ ఉండవు దాని తాలూకు బై ప్రోడక్ట్స్ కూడా. ఇది ధాన్యాలు. నెక్స్ట్ స్వీట్, దేవుడి ప్రసాదంతో సహా పొరపాటును కూడా ఒక్క స్వీటు తేనె కానీ ఇంకోటి కానీ టచ్ కాదు కదా, వాసన చుట్టం కూడా వీల్లేదు. దేవుడి ప్రసాదం వస్తే అహనా పెళ్ళంట్లో కోటా శ్రీనివాసరావు కోడిందన్నట్టు చూసినట్టు అంతే. అది ఆదర్శంగా తీసుకోండి. ఏం ఫీల్ అవ్వడు దేవుడు, ఎందుకంటే దేవుడి పేరు చెప్పి మనమే తింటాం, దేవుడు కోపం ఉంటుంది. ఇప్పుడు సంతోషపడతాడు, నా ఏళ్ళకి బాగా అడిగిన తిక్కరాదు అని, నాకు పెట్టుకుని తింటారు ఇన్నాళ్ళని. సో మీరు అలా చేయండి. దేవుడి ప్రసాదం అంటుకున్నారా, ప్రోగ్రాం అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఇంత టచ్ చేశారా మీ ప్రోగ్రాం అయిపోతుంది. ఏంటంటే ఇంత టచ్ చేస్తా అంతే అవుతుంది అంతే. అప్పటి వరకు రోజుకి అరకిలో కిలో తగ్గుతూ వచ్చినాడు, మీరు 4 మీద కొబ్బరి నీళ్ళు పెట్టాలి, ఊసేయండి, ప్రోగ్రాం అయిపోతుంది అంతే, ఆగిపోతుంది. ఇది ఒక కాన్సెప్ట్, అంటే చాలా మంది తెలియదు. అదేంటంటే కొంచెం పెడితే ఎలా అంటే అది అలర్ట్ అవుతుంది. మన బాడీ మన శరీరంలో మార్పులు చేయడానికి ఒప్పుకోదు, మంచి చేయడానికి ఒప్పుకోదు. ప్రోగ్రాం చేసి దాన్ని మాయ చేసి ఫ్యాట్ ఇచ్చి లాగేస్తున్నాం. అది కనిపెట్టినంత వరకు ఓకే, దాన్ని రెచ్చగొట్టి కెలిగితే మన ప్రోగ్రామ్ అలర్ట్ అవుతుంది. అది ఎలాంటిదంటే మనం విషవృక్షాన్ని చంపుతున్నాం, దాన్ని చంపుతున్నాం, చంపేటప్పుడు ఒక మొక్కను చంపుతున్నాం. చంపడానికి మనకుండే మార్గం ఏంటంటే దానికి నీళ్లు పోసేదో ఆపేసాం. మంచి ఎండాకాలం చెట్టు ఎండిపోతుంది. ఎండిపోతూ ఉంటాయి, మీరు ఒక కడవ నీళ్ళు తీసుకెళ్ళిపోతే ఏం జరుగుతుంది చెప్పండి? ఎండిపోయింది బాగా, మళ్ళా జీవం పుంజుకుంటుంది. అర్థమైందండి? సిస్టమ్ అలానే మన దాంట్లో అలర్ట్ అవుతుంది. మన ఇంట్లో ఒక దొంగ దొరకడానికి ప్రయత్నిస్తే కిటికీ తీయడానికి ట్రై చేస్తాడు, స్క్రూలో తెస్తాడు కానీ బయటికి రాలేడు. మరుసటి రోజు మనకు అర్థమైనాక ఏం చేస్తామండి, మనం అన్ని బిగిచ్చేసి లైట్లు పెట్టి డబ్బులను దాచేసుకుని కరెంటు పెట్టి కెమెరాలు పెట్టి కాపలా కాసుకుంటాం కదా, బాడీ అలర్ట్, మనం అలర్ట్ అయిపోతాం కదా. అలానే శరీరం కూడా ఆ మత్తిచ్చి మనం ఫ్యాట్ అనే మత్తిచ్చి లాగేస్తున్నాం. నిజానికి అది లాగటానికి ఒప్పుకోదు, మనం మాయ చేసి ఒక ప్రోగ్రాం చేసి తీసేస్తున్నాం. మీరు ఎప్పుడైతే దాన్ని కెలికారో ప్రాబ్లం వస్తుంది. కెలకటం చాలా డేంజర్. కెలకటం అని ఎందుకంటానంటే, కాలు విరిగింది, 3 నెలలు పడుకోవాలని డాక్టర్ గారు చెప్పారు, బోన్స్ అంటుకుంటారు, ముక్కలైంది. నెల పడుకున్నారు, నొప్పే ఉండదండి, అసలు కాలు సతికిపోయింది, బ్రహ్మాండంగా ఫీలింగ్ కలుగుతుంది. దిగిన 4 కొంచెం నడవండి తెలుస్తుంది మీకు, ఆ అతుక్కున్నా కూడా పగిలిపోతాయండి. అంటే మనమే చేతులలో పాడు చేసినట్టు అవుతుంది. ఒక ప్రోగ్రామ్ని ప్రోగ్రామ్ లాగా చేయాలి తప్ప చిన్న కూడా కెలకద్దు. నో అంటే నో అనేది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నేను అంత స్పష్టంగా చెప్పేది నో అనేది అందుకే. సో అది. నెక్స్ట్ ఫ్రూట్స్ అండి, స్వీట్ అంటుకోవడానికి వీల్లేదు. ఫ్రూట్స్, పచ్చి జాంకాయ ముక్కతో సహా, డ్రై ఫ్రూట్స్తో సహా మన ప్రోగ్రాంలో ఒక్క ఫ్రూట్ ముక్క కాదు కదా, వాసన చుట్టం కూడా వీల్లేదు. గుర్తుపెట్టుకోండి, ఏమీ లేదు. ఫ్రూట్స్ లేదు, రైస్ లేదు, ధాన్యాలు లేవు, స్వీట్స్ లేవు. ఈ ప్రోగ్రాం అయ్యే వరకు మాత్రమే గుర్తుపెట్టుకోండి. తర్వాత అన్ని తినచ్చు, తర్వాత మనం తినకూడదు అంటే ఏమి లేదు. ఈ ప్రోగ్రాం వరకు తినడానికి వీల్లేదు, కంట్రోల్గా ఉండండి. నేను చెప్పినట్లు తినడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీకు తినే చెప్పాను, తినకుండా చెప్పాను, ఎలా తినాలి. ఇది ఈ మీటింగ్ సారాంశం మొత్తం ఇది చెప్పాలనుకుంటే ఇది అసలు సారాంశం నేను చెప్పదలుచుకుంది ఇదే. మన విధానం మార్చుకోవాల్సిన ఇన్నాళ్ళు చేసిన తప్పు, ఇక్కడి నుంచి చేయాల్సిన ఒప్పు ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజ్ పర్మనెంట్గా. అదేంటంటే ఇక నుంచి మన లైఫ్లో నేను ఇందా చెప్పిన 3 పూటలు ఉన్నాయి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. ఈ పదాలను క్యాన్సిల్ చేసేయండి, డిక్షనరీలోంచి తీసేయండి. మీరు ఇక నుంచి 3 పూట్ల అనే సిద్ధాంతానికి తెలియకలేవండి. ఇక నుంచి కొత్త సిద్ధాంతం మనం చేయబోతున్నాం. ఆ సిద్ధాంతం ఏంటంటే ఇప్పుడు తర్వాత కూడా అది ఇక నుంచి మనం ఆకలి వేసినప్పుడు మాత్రమే తింటాం. గుర్తుపెట్టుకోండి, ఆకలి వేసినప్పుడు మాత్రమే తింటాం. మనం పళ్ళు ముందు పెట్టి కూర్చున్నామంటే ఇప్పుడు నాకు ఆకలి వేస్తుందా లేదా, ఆకలి పెట్టడానికి నిదర్శనం ఏంటంటే టెక్నికల్గా ఏం జరుగుతుందంటే మన శరీరం అడుగుతుందండి. మన శరీరంలో ఒంట్లో ఉండే గ్రెలిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది గ్రౌండ్ అంతా ఖాళీ అయిన తర్వాత. అప్పుడు మనం తింటే, అరిగిన తర్వాత తింటే ఇందాక రైతులాగా ఫలితం ఉంటుంది. అరకముందు తింటే ఏం జరుగుతుందండి, అనర్థం జరుగుతుంది. కాబట్టి ఆకలి వేస్తేనే తినండి, ఆకలి వేయకపోతే తినద్దు.
ఆకలి మీకు 6 గంటలకు వేస్తే పొద్దున్నే 6 తినండి, మధ్యాహ్నం 3 గంటలకు వేస్తే 3 తినండి, అర్ధరాత్రి 2:30కి వేస్తే 2:30కి తినండి, తప్పు లేదు. రాత్రిపూట తినద్దానికి మాట తప్పు. మీ శరీరం మిమ్మల్ని తినమని గ్రెలిన్ అనే హార్మోన్ రిలీజ్ చేసి అడిగిందంటే మీరు తినాల్సిందే. మీ శరీరం రిక్వైర్మెంట్ని ఆదేశాలు మీరు పాటించాల్సిందే. అలా తినండి, ఇది రూల్ నెంబర్ 1. రెండోది, ఎంత తినాలి? ఎంత తినాలంటే ఆకలి తీరే వరకు మాత్రమే. ఆకలి తీరే వరకు మాత్రమే తినాలి. అంటే నా ఎదురుగున్న ప్లేట్లో 4 చికెన్ ముక్కలు, 4 పీతలు, ఇంత రొయ్యలు ఉన్నాయి. 3 అద్భుతంగా చేశారు, చాలా టేస్ట్గా ఉన్నాయి. కానీ నేను 4 చికెన్ ముక్కలు తినగానే కడుపు నిండిపోయింది. నో, మిగిలిన తిన్నంతే. మిగిలిన 2 బాగున్నాయి, తింటాను. ఎప్పుడు తింటానంటే నాకు తర్వాత మళ్ళీ ఆకలి వేసినప్పుడు తింటా. గుర్తుంచుకోండి, ఆకలి తీరే వరకు మాత్రమే తినాలి. రూల్ నెంబర్ 2. రూల్ నెంబర్ 3 చాలా ఇంపార్టెంట్. మళ్ళా ఆకలేసే వరకు టచ్ చేయడానికి వీలేదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళా ఆకలేసే వరకు తినద్దు, రూల్ నెంబర్ 3. రూల్ నెంబర్ 4, మళ్ళా ఆకలిస్తే తినేయండి. ఆకలి వేసినప్పుడు ఖచ్చితంగా తినండి, ఎన్నిసార్లు అయినా పర్లేదు. ఆకలి వేసినప్పుడు తినండి, ఆకలి వేసినప్పుడు మాత్రమే తినండి. ఆకలి తీరే వరకు మాత్రమే, ఆకలి మళ్ళా వేసే వరకు తినద్దు. ఆకలి వేస్తే తినండి. ఇది రూల్, ఇది రూల్. ఈ ప్రోగ్రాంలో మీకు 3 కొత్త పదాలని పరిచయం చేస్తాను. ఆ 3 పదాలు ఏంటంటే, ఒకటి 2 మీల్, రెండోది 1 మీల్, మూడోది ఇంపార్టెంట్ది లిక్విడ్ ఫాస్టింగ్. లిక్విడ్ ఫాస్టింగ్. 2 మీల్ అంటే ఏంటి, 1 మీల్ అంటే ఏంటి తెలుసుకుందాం. నేను మామూలుగా మీ ప్రోగ్రాం చెప్పి రేపటి నుంచి మొదలు పెట్టమంటే మీరు ఎలా తింటారంటే, పొద్దున్నే లేవగానే బాదం పప్పు పలుచుకు తినేస్తారు, 1 గంటకి కాసిన పిస్తా తింటారు, 1 గంటకు ఒక ఆమ్లెట్ వేసుకుంటారు, ఇంకొక గంటకు ఒక చికెన్ ముక్క తింటారు. తప్పు. అలా తింటే కిడ్నీకి లివర్లకి రెస్ట్ ఉండదు. తప్పు. ఆ విధానం ఇప్పుడు చేయొద్దు, తర్వాత చేయొద్దు. గంటకి తక్కువ తింటాం అనే విధానం చాలా చాలా తప్పు. అది తప్పు. మీరు గ్యాప్ ఇవ్వటం నేర్చుకోవాలి. ఇక్కడి నుంచి కిడ్నీలు లివరు సక్రమంగా పనిచేయాలంటే గ్యాప్ ఇవ్వటం అనే విధానం చాలా చాలా అవసరం. ఉండండి, మంచి గ్యాప్ ఇవ్వటం అనే విధానం చాలా అవసరం. అది మీరు ఏం చేయాలంటే 2 మీల్ అనే ప్రోగ్రాంలో మీరు గంటకి ఇప్పుడు ఉదాహరణకి ఇంత తింటారనుకోండి, 2 మీల్లో మీరు కావాలంటే దానికంటే ఎక్కువ తినండి. కానీ రోజు మొత్తంలో మీరు 2 సార్లు తినండి. ఏం తింటారంటే, ఆహారంలో 2 రకాల పదార్థాలు ఉంటాయి. సాలిడ్ ఘన పదార్థం, లిక్విడ్ ద్రవ పదార్థం. సాలిడ్ అంటే నవిలు తినేది మొత్తం సాలిడ్, అంటే గింజలు కానీ, చికెన్ కానీ, లేదా నాన్ వెజ్ కానీ, ఎగ్ కానీ, కూరగాయలు కానీ. లిక్విడ్స్ అంటే మజ్జిగ, మంచినీళ్ళు, గ్రీన్ టీలు కానీ, సూపులు కానీ, వీటిని లిక్విడ్స్ అంటాం.